రక్షణ ఎప్పుడు వచ్చిందంటే బ్రతుకు మార్చుకుంటాక తను ఇష్టపడినప్పుడు, తన హృదయాన్ని సరి చేసుకుంటాక తను ఇష్టపడినప్పుడు. అయ్యా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా చేసి వాళ్ళు నేను 4 గంటలు ఇస్తానయ్యా, ఈ డబ్బు వల్ల నేనేదో సంతోషం ఉంటుంది అనుకున్నా కానీ నాకు నెమ్మది లేదయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. తన హృదయంలో వచ్చిన మార్పును బట్టి ప్రభు అంటున్నారు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందని. ఒక కుటుంబాన్ని వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈ చక్కని చూసి, పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయటానికి ఈయన వెళతానని అంటాడు. ఎవరు మార్చారు? ఆయన మాత్రమే సరిచేయగలిగిన వ్యక్తిని. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఒక కుటుంబం మారటం అంటే చాలా కష్టం అండి. ఒక రైలు బండి ఇంజిను వెళితేనే మిగతా పెట్లు కూడా ఫాలో మీ అంటే వెళ్తాయి. ఇంజిన్ ఆగిపోతే పెట్లు కూడా ఆగిపోతాయి. మరి మన ఇంటికి ఇంజిన్ ఎవరు అండి? పురుషుడు. కుటుంబానికి శిరస్సు. అవునండి. ఈరోజు నా కుటుంబాల్లో కూడా పేరు చెప్పుకుంటాకి శిరస్సు, నేనే హెడ్ అని చెప్పుకున్నారు, కానీ నడిపించే నాయకత్వాలు ఉండట్లే ఆ కుటుంబాల్లో. పిల్లల తండ్రిని చూసి ఏం నేర్చుకోవాలి? నువ్వు మానితే నేను మానతానంటున్నారు, నువ్వు చర్చికి వస్తే నేను చర్చికి వస్తానంటున్నారు. ఈ రోజున చాలామంది కూడా వాళ్ళకి అర్థం కాదు ఏంటి తెలుసా? ఆయన చర్చికి రాడు మాత్రం నువ్వు చర్చికి వెళ్ళవేంటారు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి మన ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈయన చర్చికి వెళ్ళరు. ఏమంటారు? చర్చికి వెళ్ళవేంటి, టైం అవ్వట్లేదా, తొందరగా వెళ్ళు అంటారు. వీడి మనసులో అనలేక, ఎందుకంటే వాళ్ళు అలా గోపమే కొడతారేమని, నువ్వు మాత్రం రావు కానీ మమ్మల్ని మాత్రం వెళ్ళమంటావా? అంతరంగంలో తెలుసు వాళ్ళకి, నా పిల్లలు చర్చికి వెళ్తే బాగుపడతారని. దైవ వాక్యం వింటే, దేవుని సేవకుల యొక్క కనుసన్నలు నా బిడ్డలో ఉంటే నా బిడ్డలు బాగుపడతారని అంతరంగంలో వాళ్ళకి తెలుసు. కానీ అంతరంగంలో జయము పొందలేక, అంతరంగంలో అపవాది చేత వాళ్ళు పీడించబడుతున్నారని గ్రహింపు లేకోకుండా నేను వచ్చే టైంకి వస్తాననుకుంటారు, కానీ వాళ్ళు వచ్చే టైం ఉంటుందో లేదో వాళ్ళకే అర్థం కాదు. ఈరోజు నా కుటుంబాన్ని నడిపించే నాయకుడు నీ కుటుంబానికి రక్షణ సంపాదించేవాడిగా ఉండాలి. అందుకే నోవాహు తన ఇంటి వారి కొరకు ఏం చేశాడంటే రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు నా కుటుంబ యజమానిగా నీవు నేను కూడా రక్షణ పొందిన గృహంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, ఆతిథ్యము చేయు గృహము. ఆశ్రయము లేదా ఆతిథ్యము చేయు గృహము అంటే మన కుటుంబాల్లో కూడా ఎలా ఉండాలంటే ఆతిథ్యము చేసే కుటుంబాలుగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది. కనుక ఒక మా అనేవాడు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, అంతా ఇది 1 వే ట్రాఫిక్ లాగా ఉంటుంది. కానీ యేసయ్య మనసు అలా ఉండదండి. యేసయ్య కుటుంబాల్లో ఆయన బిడ్డలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఒకరికి ఎప్పుడు కూడా పెట్టేవారే మనసు ఉంటుందండి వాళ్ళకి. నిజమే. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు మార్చిన తర్వాత ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనసు. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఎట్ట చేయాలంటే ఎప్పుడు పోతారనే కొంతమంది పొమ్మని లేక పొగెట్టినట్టుగా ఉంటుంది వ్యవహారం. పాస్టర్ గారు ఎట్టాగే పాపం ఏదో ప్రార్థన చేద్దామని ఆ రోజు చీకటి అయిపోయింది పాపం అని చెప్పేసి ఆయన పాపం ఇంట్లో ఉండి ఇవాళకి బస్సులు అందవలేని పాపం ఆయన అక్కడ ఉంటే వీళ్ళు గదిలోకి వెళ్ళి 2 భార్యాభర్తలు మాట్లాడుకున్నారంట. ఇక మాట్లాడుకొని ఆయన ఎట్టాకొట్టి ఈ రాత్రి మళ్ళీ పంపించకపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది, ఇక్కడే అన్నం అంటాడు, ఇక్కడే పడుకుంటానంటాడు, ఎందుకు వస్తుంది అని చెప్పేసి గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత
ఎందుకు గొడవ అయిందో అర్థం కాదు, కానీ ఆ అమ్మాయిని మాత్రం బాధేసాడంట. తగటక బాధేసేస్తే ఆ అమ్మాయి బేరమంట అటు ఇటు పారిపోతున్నట్టుగా అరిచేస్తుందంట గట్టి గట్టి. మరి ఆమె అరుతుందో ఈయన్ని కొడితే వాళ్ళ భారితే బాగోదని చెప్పి ఏం అరుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఇంట్లో ఎట్లుంటుందో తెలుసు, కొన్ని కుటుంబాల్లో ఊరు వాడ యాగం అయ్యేటట్టుగా అరుపులు కేకలు ఉంటాయి. క్రైస్తవ కుటుంబాల్లో అలా ఉండొచ్చా? క్రైస్తవ కుటుంబాల్లో తనులాటలు ఉండొచ్చా? పోట్లాటలు ఉండొచ్చా? ఆయన ఏదో పాపం ఏదో ఎలా దూరం నుంచి వచ్చాము పలకరిద్దామని ఆయన వస్తే ఇవన్నీ చూసి ఇక ఇక్కడ ఉంటాం అనవసరం అని చెప్పి ఆయనే పాపం ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక బయట కూర్చుని అరుగు మీదే కూర్చున్నాడంట. ఆయన ఎటు వెళ్ళాలా, ఈ ఆటో వచ్చుద్దామని చెప్తా. ఈరోజు ఆయన అన్న ఊరుకో, మరి బాగా దెబ్బ తగిలిందా? కొట్టాలని కొట్టలేదు కలే, మరి బాగా దెబ్బ తగిలిందా ఏంటే నువ్వు అంత గట్టిగా ఏడిచేవు అసలు కానీ అంట. లేదులే, నేను ఏడవాలని ఏడవలేదులే, పాస్టర్ గారు వెళ్ళిపోతాడని నేను ఏడిచాను అన్నట్టు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన అన్నట నేను వెళ్ళాలని వెళ్ళలేదులే, నేను వద్దామని చెప్పేసి ఆయన మళ్ళీ వెనక్కొచ్చాడు. అంటే మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఆతిథ్యం ఇవ్వాల్సిన కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వకోకుండానే ఎప్పుడు ఎవరిని ఎలగొడదామా అనేది. కానీ ఒక స్త్రీ ఉందండి, 2వ రాజులు 4వ అధ్యాయము 9 నుంచి 10 చదివినాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పనుండెను. చూసారా, ఇక్కడ షూనేం అనే పట్టణములో గనురాలైన ఒక స్త్రీ అని ఉందన్నట. పేరేంటన్నా ఉంది? మనిషి పేర్లు ఉంటాయా, ఉండవా? మరి గనురాలైన ఒక పేరు అది. ఒక దైవజన్ని ఘనంగా ఇచ్చింది కాబట్టి ఆమెకి ఏం పేరు పెట్టారు అక్కడ? అందుకని నన్ను ఘనపరచు, వాడిని ఏం చేస్తాడు ఆయన? ఘనపరుస్తాను అన్నాడు. అంటే ఆమె ఒక దైవజనుడని ఆమెకు అర్థమయ్యి ఆమె తన యజమానుడితో చెప్తుంది ఈ మాట. మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అతను బస చేయొచ్చని అతనితో చెప్పింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, భక్తి గల దైవజనుని నేను ఎరుగుతును, ఒక భయభక్తులు కలిగిన దైవజనుని నాకు తెలిసిందయ్యా. ఆయన కోసం మన ఇంట్లోనే ఒక చిన్న గది కట్టించి ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం రెస్ట్ తీసుకుంటాకి ఆయనకి, అంటే తన యజమానుడు కూడా అలాగేనమ్మా. ఎందుకంటే కొన్నిసార్లు ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలన్నా కూడా దేవుని కృప ఉండాలని అందరికీ దొరకదండి. అందరూ దొరుకుతున్నారా? సారేపోతులు ఎంతమంది వెదరాళ్ళు లేరండి? మరి ఏ లేక ఆహారం పెట్టినా ఆ వెదరాలు మాత్రమే కరువులో పోషించబడింది కదా. ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వగలిగిన ఆ విశ్వాసము, ఆ మెట్టులో మన క్రైస్తవ కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందికి మనం ఎలా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలని. దానివల్ల దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించలేదా? ఎందుకంటే ఆమె హృదయమంతటితో దైవజనుడిని ప్రేమించి ఆతిథ్యము చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెలో ఉన్న లోటును కూడా దేవుడు చూసి ఆమెకి ఏదైతే ప్రాబ్లం అనిపించిందో బిడ్డల లేని పరిస్థితిని బట్టి దేవుడు ఆమెకి కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు. అవునండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను ప్రధానమైన ఆజ్ఞను కూడా మనం వహిస్తే దేవుడు తప్పకోకుండా మన జీవితాల్లో, అందుకన్నాడు ఇవ్వుడి. నిజమే, ఎప్పుడూ కూడా నువ్వు ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను ఎప్పుడు కూడా పైవాడికి ఉంచుతాడు. అవునండి. దేవుని పరిచర్యలో కూడా మనం ఎలా ఎప్పుడు ఉండాలని తెలుసా? నువ్వు ఇచ్చేవారుగా ఉన్నప్పుడు ఆకాశ వాక్యం విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన నేను కుమ్మరిస్తాను దేవుడు వాక్యం చెప్తున్నాను. అవునండి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఎప్పుడైనా సరే పరిచర్యలో గనక దైవజనులకు యెహోవా అయా మేము ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు చాలా సంతోషం. మన మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కూడా మరి దైవజనులకైనా సరే అనేక మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ గృహాలు ఇచ్చి వాళ్ళు ఎంత డిస్కంఫర్ట్గా ఉన్నా సరే వాళ్ళని నిజంగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. మనం నేర్చుకోవాల్సింది అదే. ఒక క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా?
ఆతిథ్యము చేసే కుటుంబాలుగా ఉండాలి, గృహాలుగా ఉండాలి. అలాంటి గృహాలని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అవునండి. మరి మన కుటుంబాలు ఎప్పుడూ కూడా ఒక దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము వారికి ఎప్పుడూ కూడా ఆతిథ్యం చేసేవారు ఉండాలి. మూడోది ఆశీర్వాదం పొందిన గృహం అంట. ఏ గృహం ఇది? మొదటిది ఏంటిది? రక్షణ పొందిన గృహము. రెండోది ఆతిథ్యము చేయి గృహము. మూడవది ఆశీర్వాదము పొందిన గృహము. అవునండి. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, మీరు మొదటి దినవృత్తాంతాలకు రండి ఒక మాట. మొదటి దినవృత్తాంతాలు 13:14 చదివినాను ఒకసారి. దేవుని మందసము ఓబేదేము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని కూడా ఏం చేశాడంటే ఆశీర్వదించాను. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుందంట? మీరు 17:27 ఒకసారి చదవనా? ఇప్పుడు నీ దాసుని నీ సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. అది ఎన్నటికీ ఆశీర్వించబడును. నాతో చెప్పండి మాట. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వించబడి ఉండును. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వించాలి. దేవుడు ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏదైనా చేయాలంటే దేవుని కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అవునండి. నువ్వు ఈ రోజున ఎంతన్నా కష్టపడి ఉండొచ్చు, కానీ నీ అప్పులు తీరాలన్నా, నీ ఇల్లు కట్టబడాలన్నా, నీ ఇంట్లో వివాహాలు జరగాలన్నా, నీ ఇంట్లో ప్రతి వ్యాధి నుంచి వాళ్ళు విడుదల పొందాలన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అవసరం. ఆయన్ని ఒకడు హెచ్చిస్తాడంట, ఆయన్ని ఒకడిని తగ్గిస్తాడు. మరి నిజమైన ఆశీర్వాదం ఆయన దగ్గర పొందుకోవాలంటే, మనం ఆశ్రయించే కుటుంబంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ ఓబేదేము ఇంటిలో అంట 3 నెలలు మందసం ఉందంట. ఎన్ని నెలలు? 3 నెలల్లో అతని చరిత్ర మారిపోయింది. కొన్నిసార్లు 3 సంవత్సరాలైనా 30 ఏళ్ళైనా మన బతుకులు మారినట్టుగానే ఉంటాయి. అలా ఉండటానికి కాదండి. దేవుని ఆశీర్వాదం పొందిన ఆ కుటుంబంలో దేవుని మందసము చూడండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఎప్పుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టడు. మీరు పైవారు ఉంటారు కానీ కింద వారికి ఉంచనన్నాడు. మీరు అప్పు ఇచ్చేవారు ఉంటారు కానీ అప్పు చేసేవారికి ఉంచనన్నాడు. ఈ 3 నెలల్లో ఓబేదోము ఇల్లు ఆశ్చర్యించబడిన సంగతి దావీదుకు తెలిసినప్పుడు దావీదు అరే మందసం వాళ్ళ ఇంట్లో ఉందంట, వాళ్ళు ఎంతో దీవించబడుతున్నారంట, ఇప్పుడు ఆ మందసం మళ్ళీ ఎక్కడ రావాలి? మన యెరూషలేము తీసుకొచ్చేలాకున్నాడు. ఒకటి, నీ ఆశీర్వాదము చూసి కుటుంబములో అనేక మంది మందిరానికి వచ్చేటట్టుగా ఉండాలి తప్ప మనం ఎప్పుడూ కూడా ఒకరు చెయ్యి చాపేటట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదన్న. అందుకని దేవుని సన్నిధిలో నీకు ఏదైనా కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళబాక. వదినా ఇవాళ ఏం వండేవు, ఏం కూర వండేవు అని ఇప్పుడు అడగబాక. అవసరమైతే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఆ దినమందు దేవుడు ఏలియాకి కాకుల చేత పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషించగలిగింది. అవును, దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడు కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన చేయగా ఆపగలిగిన వాడు ఎవడో. అందుకని మన కుటుంబాల్లో ఎలా ఉండాలి తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే మన కుటుంబాల్లో ఏముండకూడదు తెలుసా? రండి ఒక్కసారి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు కొంచెం చదవనా. మన కుటుంబాల్లో ఎలాంటి వాతావరణం ఉండాలో చెప్తున్నాడు అక్కడ. మీలో జారత్వమే గాని వివాహము కాకముందు చెడ్డ పనులు చేసే పాపాన్ని జారత్వం అంటారు. జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వాటి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని. ఏం మాట్లాడాలంటండి? కృతజ్ఞతావచనమే మాట్లాడాలి గాని మీరు బూతులైనను ఏం మాట్లాడకూడదంటే. మరి ప్రార్థనలు బూతులు మాట్లాడవచ్చా? కొన్నిసార్లు అది మనం మర్చిపోతున్నారు చాలా కుటుంబాల్లో. ఊత పదాలు కొన్నిసార్లు మనలో నుంచి గబుక్కుని అలాగ బూతు మాటలు రాకూడదు. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి అంట నోరు మాట్లాడదు. నీ మనసులో గనక గబుక్కుని అలాంటి ఊత పదాలు బూతు మాటలు వస్తున్నాయి అనుకోండి,
నీ యొక్క కుటుంబంలో ఇంకా నీ ఆశీర్వాదం నువ్వు ఇంకా అని చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వించాలని చూసినా నీ నోరు బాగాల. బూతులైనను మాటలైనను. ఏ మాటలమ్మా? పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఎక్కువగా ఈ యొక్క కాన్వర్జేషన్లో కొంతమందిని ఒకళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా, ఒకళ్ళని కించపరుస్తున్నట్టుగా, గర్వంతో అహంకారంతో మాట్లాడుతున్న మాటలు ఇంకా పోకిరి మాటలను. సరసోక్తులైనను. సరసోక్తులు అంటే ఎవరితో మాట్లాడతారండి ఎక్కువగా? ఏదో వరుసకి బావలు కానీ మరదలు కానీ కొంతమంది ఇంటి పేరటోళ్ళని పట్టుకుని కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలాగూ ప్రార్థనలు రాకముందు ఒకవేళ అలాగ మాట్లాడే అలవాటు ఏమైనా ఉండొచ్చేమో, కానీ నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం పొందిన కుటుంబంగా నీవు ఉండాలంటే నీలో ఎప్పుడు కూడా ఇలాంటి సరసోక్తులు, ఒక ఏదో బావమరుదులను కానీ కొంతమంది ఆ ఇంటి పేరటోళ్ళని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళేదో పెద్దవాళ్ళు అయినట్టుగా, వాళ్ళేదో తక్కువ వాళ్ళు అయినట్టుగా, నలుగురిలో వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడే ఆ స్వభావం. ప్రార్థనకు వచ్చినప్పుడు మనం అలాంటి మాటలన్నీ కూడా కటాఫ్ చేసేయాలి. నా నోరు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని మనం ఆశీర్వించవాడిని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఆశీర్వించాలంటే మన నోరు ఎట్లా ఉండాలా? బూతులు మాట్లాడొచ్చా? సరసోక్తులు మాట్లాడొచ్చా? పోకిరి మాటలు మనం మాట్లాడొచ్చా? ఏముండాలి మనలోంచి? కృతజ్ఞత వచనమే కానీ. మనలో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో కూడా చాలా మెలకువ కలిగి ఉండాలి. ఇంకో కుటుంబం ఉంది, మాదిరికరమైన గృహం. అది ఏ గృహం అంటేనే మాదిరికరమైన గృహము. నేను దీని గురించి ధ్యానించినప్పుడు కొర్నేలి కుటుంబమే జ్ఞాపకం వచ్చింది నాకు. రెండు ఒక్కసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువున్నాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా, తన కుటుంబాల గురించి ఏం చెప్తున్నాడు? తన ఇంటి వారందరితో కలిసి ఎలా ఉన్నట్టండి ఆయన? దేవుని యందు భయభక్తి కలిగి ఉండేవాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అలా ఉండటం అది చాలా గ్రేట్. శతాధిపతి అంటే ఏంటి? 100 మంది మీద అధికారి. అన్యుడైన కొర్నేలి నిజంగా తను ఎంతగా అంటే ఎల్లప్పుడూ కూడా, మళ్ళీ చదువు నాన్న ఒకసారి, ఆ 2వ వచనం ఒకసారి చదువు. తన కుటుంబంతో ఎలా ఉన్నాడు? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవుని యందు భయభక్తులు పడండి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అదండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసి ఉండండి. చేతలే కాదండి, క్రియల్లో కూడా ఉందండి, మాటలే కాదు. చూడండి, తను ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఎలాగంట తన ఇంటి వారందరితో కలిసి. కొర్నేలి కుటుంబం ఎలా ఉందంటండి? మాదిరికరమైన కుటుంబంగా ఉందండి. అనేక మందికి అది ఒక యోగ్యమైన కుటుంబంగా కనపడుతుంది. అక్కడ లోకంలో ఎంతమంది లేరండి దేవునికి ఎంత ఇష్టమైన కుటుంబంగా ఉందంటే, పేతురు గారు అక్కడ ఎప్పేలో చర్మకారి ఇంట్లో ఉన్నాడు. ఆయన్ని పిలిపించుకుని వీళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళ రక్త సంబంధులు ఉన్నారు, వీళ్ళ స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుని మాటలు వినాలని దేవుడు దర్శనం ముందు మాట్లాడి, ఆ దర్శనం ద్వారా నువ్వు వెళ్ళి ఎప్పుకి వెళ్ళి పేతురు గారు పిలిపించుకో. దేవుడు నిజంగా ఆ కుటుంబం విషయంలో ఎంత సంతోషించాడంటే, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని మనం పిలవాలంటే ముందు మీ అబ్బాయి చెప్పుకునేవాళ్ళు లేరా? మీ ఆయన చెప్పుకునేవాళ్ళు లేరా? ఆ అవకాశం ఇవ్వాలి కొర్నేలి. ఆ కుటుంబంలో ఎంతకంటే ఒక్కడో పిన్ పాయింట్ చేసి మీ అమ్మ ఎట్టుంది, మీ ఆవిడ ఎట్టుంది, మీ పిల్లలు ఎట్టున్నాడు, మీ నాన్న ఎట్టున్నాడు అని అనగలిగిన అవకాశమే లేని కుటుంబంగా ఆ కుటుంబం ఉండటాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించి తెలుసా? మళ్ళీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబం అంటండి. ఇలాంటి యోగ్యమైన కుటుంబంగా, మాదిరికరమైన కుటుంబంగా ఒక క్రైస్తవ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. రోజున దేవుడు వారిని బట్టి సంతోషించి ఎప్పెలో చర్మకారి ఇంట్లో పేతురున్నాడు, 2 దూతను పంపించి మీ పనివారిలో ఆయన చెప్పు మాటలు మీరు వినాలని చెప్పేసి దేవుడు ఒక దర్శనంలో తేటగా మాట్లాడి ఆ వర్తమానం తెలియజేశాడండి.
చూడండి, ఎందుకంటే ఎంతోమంది ఆయనకి స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో కొన్నిసార్లు నేను చెప్తే ఎవరింటారులేండి అనుకునే మనసులో కొంతమంది ఉండొచ్చేమో. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం వేసిందంటే, అరే ఈ కుటుంబం పిలిచి ఎవరు రారు? ఆ 2-3 రోజుల నుంచి పేతురు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. కాగిత గౌరవంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో. మరి వచ్చినప్పుడు కొర్నేలి గారి భార్య పాప వాళ్ళందరికీ ఊరికనే ఉపవాసం పెట్టింది అంటున్నారా? వాళ్ళకి మళ్ళీ కాఫీల దగ్గర టిఫిన్లు చేశారా? మళ్ళీ అన్ని వ్యవహారాలు ఉంటాయి కదా. వాళ్ళకి అన్ని పాప ఆతిథ్యాలు చేస్తూ, వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తూ, ఆమె బాధ ఏంటి తెలుసా? అరే వీళ్ళకి సువార్త లేదు, మా బంధువులకు లేదు, రక్త సంబంధం లేదు, అన్నదమ్ములకు లేదు, చాలామంది దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభా వీళ్ళలో కొన్ని నువ్వు పట్టుకో ప్రభా. ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా, నిజంగా దేవుని కొరకు మాదిరికరమైన కుటుంబంగా, యోగ్యమైన కుటుంబంగా ఈ కొర్నేలి కుటుంబం ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషించినట్లుగా ఒక క్రైస్తవ కుటుంబంగా మనల్ని బట్టి కూడా దేవుడు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆఖరిగా తీర్మానం చేసుకున్న కుటుంబం అంటండి ఇది. ఏ కుటుంబం ఇది? తీర్మానం చేసుకున్న కుటుంబము. నిజమే, ఎందుకంటే లోకంలో చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ప్రార్థనలో నీ కుటుంబము దేవుని కోసం నిలబడుతున్నప్పుడు ఇలాగూ దేవుని కొరకు, అయ్యా మేము యూదులము, మేము ఆ పని చేయము, నేను దేవుని నమ్ముకున్నాను, నా కుటుంబం దేవునికి నమ్మకం ఉంది, ఒకప్పుడు నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించినప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను కాపాడి నన్ను ఈరోజు నా దేవుడు ఈ స్థితిలో ఉంచాడు, మీకు ఇవ్వలేక కాదు, నా దేవునికి నేను అవమానపరచలేను, నా దేవుని ఎదుట నేను ధైర్యంగా రేపు నిలబడలేను, నేను ఈ పని చేయలేను. దయచేసి తీర్మానం చేసిన కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారితో యెహోషువ అంటున్నాడు ఒక రోజున, రండి యెహోషువ 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి. చూసారండి, ఇంకా అన్నాడు, ఏమన్నాడు? మీరెవరిని సేవింప కోరుకుని మీరు ఎవరిని సేవింపకొనను? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. నిజంగా ఎంత ధైర్యంగా మాట్లాడాడు, ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు తెలుసా? నిండు వృద్ధాప్యంలో మోషే వృద్ధాప్యం నుండి దేవుడు ఇలా చెప్తున్నాడు, అబ్బాయి దేవుడు మీకు తోడుకుంటా అన్నాడు, మీరు ఎవరు భయపడద్దు. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడినా, ప్రవక్తలు మాట్లాడినా ఇశ్రాయేల్లో కొన్నిసార్లు మాట వినకోకుండా, ఈ రోజున చాలా మందిలో కూడా చెప్పుకుంటా క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా లోక సంబంధమైన ఆచారాల్లోనూ అన్య సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందొచ్చు, లోకంలో ఏదో సంతోషం ఉందనుకుంటే ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? పేరుకు క్రైస్తవులుగా ఉంటూ దేవుని కుటుంబం అని చెప్పుకుంటూ కూడా దేవుని దుఃఖపెట్టే కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. యెహోషువ అందుకని వాళ్ళతో ఇసిగిపోయి అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించు, నేనును నా ఇంటి వారిని కూడా ఏం చేస్తాను? యెహోవాని మేము సేవిస్తాం. అవును, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడుకుంటాను, భయపడబాక. ఎక్కడ ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోబాక. ప్రభా నన్ను నమ్మి మోషే గారి తర్వాత నన్ను ఎన్నుకున్నావయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభా నేను నమ్మకంగా నిలబడాలయ్యా, నా కుటుంబాన్ని బట్టి నీ నామానికి ఎక్కడ అవమానకరంగా ఉండకూడదు ప్రభా, నా ముందు నీవు ఉన్నావయ్యా, నేను ఎక్కడా భయపడకూడదయ్యా, భయంకరమైన కార్యాలు జరిగించిన దేవుడయ్యా, నేడు కూడా మాతో ఉన్నావయ్యా, నువ్వు ఇలాంటి గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నప్పుడు మేము ఎందుకు భయపడాలయ్యా? తన హృదయమంతుడితో కూడా నిజంగా దేవుని కొరకు నిలబడాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. అసమానమైన వాడు అసాధారణమైన కార్యాలు నీ కొరకు చేయగలడు. ఎప్పుడో తెలుసా? దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఇన్ని పోరాటాలు గుండా వెళ్ళాడు తెలుసా? ఒకటి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హేళన చేసిన, నిన్ను వ్యతిరేకంగా ఎన్నో నిందలేసిన దేవుడు పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గలవ ఆత్మిచ్చాడు. మన ముందు ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులైపోయారండి. నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించేటట్టుగా మన కుటుంబం ఉండాలి తప్ప ఒక పిరికోళ్ళలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు
ప్రకటన గ్రంథంలో రాయబడిన మొట్టమొదటి పేరేంటి తెలుసా? పిరికి వాళ్ళంట దేవుని రాజ్యానికి వెళ్ళారంట. పిరికివారుగా మనం ఉండటానికి కాదు దేవునిని పిలిచింది. దేవుని కొరకు నువ్వు ఏదైనా సావైనా బతుకైనా దేవుని కోసం నిలబడటానికి దేవుడిని పిలుచుకున్నాడు. ఒక క్రీస్తును కలిగిన కుటుంబాలు, మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? రక్షణ పొందిన కుటుంబాలుగా నీవు ఉండాలంటున్నాడు ఆయన. ఆతిథ్యము చేయే గృహముగా నీవు ఉండాలంటున్నాడు ఆయన. అందుకని ఆశీర్వాదం పొందిన గృహముగా ఉండాలన్నాడు. మాదిరికరమైన గృహం ఉండాలి. తీర్మానం చేసుకున్న యెహోషువ గృహంలాగా మనం ఉండాలి కోరుకున్నాడు. మనం ఎప్పుడు కూడా పిరికి వాళ్ళలాగా ఉండటానికి కాదండి దేవుడు. అందుకన్నాడు మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండినట్లు ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరంటండి? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరుంటారో తెలుసా? ప్రభు ఉంటున్నాడు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటున్నాడు ఆయన. మీలో ఉండి సంచరిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చూపించే గృహంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభా నా కుటుంబంలో ప్రభా నాయనా నీ కొరకు తీర్మానం చేసుకునే కుటుంబం ఉండాలని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తా. కానీ ఇప్పుడు ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వు రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున అనేక మంది దైవజనులకు ఆతిథ్యము చేసే గృహం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓ భేదం ఇంటి వల్లే ఒక ఆశీర్వాదం పొందిన ఇల్లు వల్లే నువ్వు ఉండాలనుకుంటూ కోరుకుంటున్నాడు ఆయన. కొర్నేలి కుటుంబం వల్లే కుటుంబంతో కలిసి మాదిరికరమైన కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని కొరకు నిలబడాలంటే నీవు ఒక తీర్మానం చేసుకో. ప్రభా అయా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని ధైర్యంగా చెప్పినట్లుగా ప్రభా అయా నీ కొరకు నిలబడటానికి నాకు ధైర్యం దయచేయండి ప్రభా. నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా అంటూ నేను నాకు చిన్న ప్రార్థన చేసుకో. హృదయమంతుడితో ప్రభుతో చెప్పు ప్రభా నీ కొరకు నిలబడాలనుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు ఓడిపోతున్నానయ్యా. ఎన్నోసార్లు ప్రభా ఆయన జయించలేని వాడికి నేను ఉంటున్నాను ప్రభా. నా చేయి పట్టుకుని నువ్వు నడిపించు ప్రభా. నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభా పేతురు చేయి పట్టుకుని ఉంచోబెట్టావయ్యా. పేతురు శోధించబడుతున్నప్పుడు పేతురు కొరకు నువ్వు ప్రార్థన చేసావు ప్రభా. అవునయ్యా పేతురు నాయనా నువ్వు బలపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పినట్లుగా ప్రభా అనేక మంది కొరకు ప్రార్థించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా. ఇంకా రక్షణ పొందిన వారిగా మా కుటుంబాలు ఉండనివద్దు ప్రభా. ఇంకా లోకస్తుల వలె పోకరి మాటలు ప్రభా సరసోక్తులు మాట్లాడే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండనివద్దయా. ఆతిథ్యమిచ్చే కుటుంబాలకు ఉండాలయా. పరిచర్యలో సహకరించే కుటుంబాలుగా మా బిడ్డలు ఉండాలి ప్రభా. అయా నీ సేవలో ప్రభా నాయనా అయా నాయనా మా ఇంటి వారితో కలిసి ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభా నీ పరిచర్లో పాలు పంపులు పొందే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా. అంటే నాయన ఓబేదోం ఇల్లు ఆశ్రయించబడినట్టుగా మా ఇల్లు కూడా ఒక ఆశ్రయించబడిన కుటుంబాలు ఉండాలయ్యా. అప్పులనే కాడి నుంచి మా కుటుంబాలు విడిపించిన ప్రభా. లోతైన సరస్వత్తు నడిపించే పరిశుద్ధుడా ప్రేంగల తండ్రి మా నమ్మదగిన దేవా నీ దయలో నీ కృపలో ప్రభా ఈ ఉదయకాలం నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఒక క్రైస్తవ గృహం ఎలా ఉండాలో అయ్యా ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నిన్ను ఆరాధించే కుటుంబాలకు ఉండాలని, నిన్ను గణపరిచే కుటుంబాలకు ఉండాలని అయ్యా మా జీవితాల్లో మా ద్వారా మా కుటుంబాల ద్వారా నీకు మహిమకరంగా ఉండాలని ప్రభా తండ్రి నాయన అయ్యా కొర్నేలిని ప్రభా మా ముందు ఉంచావయ్యా. ఒక పాపి అయిన జక్కయ్య కూడా తన ఇంటి వారికి రక్షణ సంపాదించినట్లుగా తన ఇంటి వారి ముందు ఉంచావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నీ కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ దిన ముందుకైనా యెహోషువలే ప్రభా మీకు తీర్మానం చేసుకుని ప్రభా నీ కొరకు బ్రతకాలని ప్రభా ఆశ కలిగిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. నీ వాక్యం ముద్ర వేయండి. బలహీనలు కూడా జ్ఞాపం చేసుకుని కృంగిని వారు లేవనెత్తగలిగి నీ ఒక్కడవే, బలహీనలు బలపరచాలని ఒక్కడవే ప్రభా. తండ్రి నీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యం ప్రకారం జీవించే జీవితాలు మా కుటుంబాల్లో అనేక మందిగా మేము నేను ఆరాధించే కృప మాకు దయచి నీ దేవునితో పంపించండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.